హలో గాయ్స్, ఎంతో టేస్టీ అయిన చికెన్ రైస్ ని ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ ఉడకబెట్టుకోండి. అలా తర్వాత రైస్ ఉడకబెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి తరిగిన ఎల్లిపాయలు వేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిరకాయలు వేసుకొని మనం బాయిల్ చేసుకున్న చికెన్ ని వేసేసుకోండి. ఇలానే బాగా కొద్దిసేపు రోస్ట్ చేసుకొని అందులోకి మనం టమోటా వేసుకొని అలానే చిటికెడు పసుపు వేసుకొని కొంచెం ధనియాల పొడి అలానే తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని ఇలా బాగా రోస్ట్ చేసుకోండి. ఎంతో టేస్ట్ అంటే అంత టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ కి చాలా ఈజీగా ఉంటుందండి. అలానే కొద్దిసేపు ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసుకొని కొద్దిసేపు కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపిపోయిన తర్వాత అందులోకి మనము బాయిల్ చేసుకున్న రైస్ ని ఇలా వేసుకొని అందులోకి చికెన్ మసాలా, గరం మసాలా వేసుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని రైస్ ని ఇలాగ మసాలా మొత్తం పట్టేంత వరకు కలిపేసుకుంటే చాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ రైస్ రెడీ.